అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 6 లక్షల నుంచి 7 లక్షల డొనేషన్ ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్ ఏమున్నాయి? ఈ జోన్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని గాని మనం చూసుకున్నట్లయితే, ఈ జోన్‌లో ఒకటే కాలేజ్ ఉందండి. సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఎంఆర్ గ్రూప్‌లో సెకండ్ క్యాంపస్. సో, ఈ క్యాంపస్ మాత్రమే ఈ బడ్జెట్ జోన్‌లో ఉంది. 7-8 లాక్స్, 8-9 లాక్స్ అసలు ఏ కాలేజెస్ కూడా లేవు. ఇక రిమైనింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఎంఆర్‌ఈసీ కాలేజ్ ఒకటి, అదేవిధంగా సిఎంఆర్ సెట్ ఒకటి, ఐఆర్ఈ ఒకటి, ఎంఎల్ఆర్ ఐటీ ఒకటి. ఈ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సింగిల్ పేమెంట్స్ ఛార్జ్ చేస్తున్నాయి అనమాట. అరౌండ్ 11-12 లాక్స్ ఇవి సింగిల్ పేమెంట్ సెట్ చేస్తున్నాయి. వీళ్ళు ఇన్స్టాల్మెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. 11-12 లాక్స్ బడ్జెట్ లో ఇన్స్టాల్మెంట్స్ యాక్సెప్ట్ చేయనటువంటి కాలేజెస్ ఇవి చెప్పాం. ఓన్లీ ఇందులో సిఎంఆర్ ఐటీ మాత్రమే ఇన్స్టాల్మెంట్ డొనేషన్ ప్లస్ ఫీజు మీద తీసుకుంటుంది. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే నేను కాలేజీలు చెప్తున్నానో వీటికి ఇన్స్టాల్మెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది గుర్తించాలి. సిఎంఆర్ ఐటీలో కూడా సింగిల్ పేమెంట్ ఆప్షన్ ఉంది, కానీ ఒక 50,000 లక్ష రూపాయలు తగ్గించి ఆయన కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇంకా మనకు మిగిలిపోయినటువంటిది ఇంకొక జోన్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మనం దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేసుకుందాం. ఇది ఎవరంటే 10 లాక్స్ డొనేషన్ ఉన్నటువంటి 10 లాక్స్ డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు. ఇప్పుడు ఈ సిఎంఆర్ ఐటీ కానీ, ఎంఆర్ఈసీ కానీ, సిఎంఆర్ మెయిన్ క్యాంపస్ కానీ, ఐఆర్ఈ కానీ, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఫస్ట్ క్యాంపస్ కానీ, ఇవన్నీ కాలేజెస్ కూడా 11-12 లాక్స్ బడ్జెట్ లో ఉండి మోస్ట్లీ సింగిల్ పేమెంట్స్. వీళ్ళు ఎవరు కూడా ఇన్స్టాల్మెంట్స్ యాక్సెప్ట్ చేయటం లేదు. ఒకవేళ చేసినా దాని బడ్జెట్ అమాంతంగా 1-2 లక్షల రూపాయలు వేరియేషన్ ఉంటుంది. అది కూడా మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రమే చేస్తున్నారు. ఇది పేరెంట్స్ గుర్తించగలరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము ప్రీమియం కాలేజెస్ ఏమున్నాయి, ఏం కాలేజెస్ క్లోజ్ అయిపోయినటువంటి విషయాన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.